హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ఛానల్. ఇది ఈరోజు మేము కందగడ్డ పులుసు చేసామండి. దాన్నే ఏమంటారంటే చిలకడ దుంప అని కూడా అంటారు. కందగడ్డ పులుసు చాలా బాగుంటుందండి. దీనికోసం నేను కందగడ్డలు పైన కొంచెం చెక్కు తీసుకొని ముక్కలు కోసుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటో, ఉల్లిగడ్డ కోసుకొని పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత ప్యాన్లో నూనె వేసాను. నూనె కొంచెం కాగాక ఆవాలు, జీలకర్ర వేసాను. ఇక్కడ ఆవాలు వేస్తున్నాను చూడండి. ఆవాలు వేసాను. తర్వాత కొంచెం సేపు అయినాక జీలకర్ర వేసాను. ఆవాలు చిటపటమన్నాక జీలకర్ర వేసాను. తర్వాత పచ్చిమిర్చి, వేసాను. తర్వాత ఎండుమిర్చి వేసాను. పచ్చిమిర్చి కొంచెం మగ్గాక ఎండుమిర్చి వేసాను. పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను. ఒక రెండు ఎండుమిర్చీలు. తర్వాతకి అవి కొంచెం మగ్గాక ఉల్లిపాయలు వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసాను. ఉల్లిపాయలు, కరివేపాకు క్లిప్ మిస్ అయిందండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వేసి మంచిగా కలుపుకొని, ఆ రెండు క్లిప్పులు మిస్ అయ్యాయండి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత టమాటా ముక్కలు వేయాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత కలిపి తర్వాత మూత పెట్టుకోవాలి కొద్దిసేపు, టమాటా మగ్గేంత వరకు. తర్వాతకి మళ్ళీ కందగడ్డలు కూడా వేసుకోవాలి. అదే చిలకడ దుంప గడ్డలు కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ పులుసు. ఈ కందగడ్డలు కొంచెం మగ్గేంత వరకు మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టాలి. చూడండి, ఆ విధంగా కొంచెం మగ్గాలి. కందగడ్డలు ఉడికించాల్సిన అవసరం లేదండి, దాంట్లోనే ఉడికిపోతాయి చిలకడ దుంప గడ్డలు. ఇక్కడ సూర్యాపేట సైడు ఈ ఏరియాలో అయితే మొరంగడ్డ అంటారంట దీన్ని. అలా మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మగ్గినాక మళ్ళీ తర్వాత కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూడాలి మగ్గిందా లేదా. అలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా మనం ముందే నానేసి పెట్టుకొని పులుసు పీసుకొని పెట్టుకోవాలండి. ఆ చింతపండు పులుసు కూడా దీంట్లో పోయాలి. కొన్ని వాటర్ కూడా వేసి, చింతపండు పులుసు వేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా వేయాలి. చింతపండు పులుసు పోయాలి. మనకు తగినంత మోతాదులో చింతపండు పులుసు పోయాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ పోస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ వాటర్ అలా పోయాలి. పోసిన తర్వాత కారం సరిపడినంత తగినంత కారము, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, అంటే కొంచెం గరం మసాలా అలా వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి పులుసు. తర్వాత కొంచెం కొత్తిమీర, నాది కొంచెం కొత్తిమీర ఆరిపోయినట్టు అయిందండి. ఆ కొత్తిమీర కూడా వేసి కలిపి కొద్దిసేపు చాలాసేపు మరగనివ్వాలి. ఇలా పులుసు అంతా దగ్గరికి వచ్చేంత వరకు మరగాలి. తర్వాత దించి మళ్ళీ వేరే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.